కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో గల శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి డి శివకుమారి మాట్లాడుతూ శిక్షణ తరగతులలో విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు విద్యార్థులకు నీతి కథలు, ఇతిహాసాలు, సృజనాత్మకతను పెంపొందించే సైన్స్ పాఠాలు బోధిస్తున్నట్లు శివకుమారి పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణుడికి వికట కవి అనే పేరు ఎలా వచ్చింది విద్యార్థులకు వివరించారు. అలాగే విద్యార్థులకు పేపర్ క్రాఫ్ట్ నేర్పిస్తున్నారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ శాఖ శ్రీనివాస్ పాల్గొన్నారు. మనకి అతనికి వికట కవి అని ఎందుకు పేరు వచ్చిందో మీకు తెలుసా? అంటే అతను ఏం చెప్పినా కూడా అది హాస్యంగా మారే విధంగా అతనికి ఒక వరం ఉంది. అదేంటో మీకు తెలుసా? చిన్నప్పుడంట తెనాలి రామకృష్ణ ఆడుకునేవాడంట. ఆడుకునేటప్పుడు అతను అక్కడికి ఒక సాధు వెళ్ళి నీకు మంత్రం చెప్తాను అని చెప్పమ్మా అని అంటే దీనివల్ల నాకు ఏంటి ఉపయోగం అని అడిగాడంట. అడిగితే ఉపయోగం నీకు ఇప్పుడు తెలీదు, భవిష్యత్తులో తెలుస్తుంది అని అంటే ఇంకా సరే అని చెప్పి అన్నాడు. కానీ ఆ మంత్రం సాగు చెప్పాడంట. కానీ అతను పట్టించుకోకుండా మళ్ళీ ఆడుకున్నాడంట. అలాగే కొంచెం వయసుకు వచ్చినప్పటికీ తెనాలి రామకృష్ణ ఒక ఊరు వెళ్ళేటప్పటికి అక్కడ కాళికాదేవి గుడి ఉందంట. ఆ గుడిలోకి వెళ్ళేటప్పటికి అతనికి అనుకోకుండా అప్పుడు ఆ సాధువు చెప్పిన మంత్రం అతనికి గుర్తొచ్చిందంట. ఇంకా అతను ఆ మంత్రం జపిస్తూ ఆ కాళికాదేవిని అలాగే ప్రసన్నం చేసుకోవడంతో ఆవిడ ప్రత్యక్షమయ్యి నీకు నేను 2 ఇస్తాను, పాలు పెరుగు 2 గిన్నెల్లో పట్టుకొచ్చి వీటిలో నువ్వు ఒకటి తీసుకో, ఒకటి చదువుకి జ్ఞానం వస్తుంది, ఒకటి తాగితే నీకు ఐశ్వర్యం వస్తుంది అని చెప్తే అతను ఒకసారి ఇలా ఇవ్వమ్మా నేను చూసి చెప్తాను అని చెప్పి 2 కలుపుకొని తాగేస్తాడంట. తాగేస్తే అప్పుడు ఆవిడకి కోపం వచ్చి ఎందుకు ఇలా చేసావంటే జ్ఞానం ఉంటే సరిపోదు కదా, డబ్బు ఉండాలి కదా, డబ్బు ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి, 2 ఉండాలి కనుక నేను ఇలా చేశాను అని అంటే ఆవిడకి కోపం వచ్చిందంట. కోపం వస్తే అప్పుడు ఆవిడ ఏమందంటే నువ్వు ఏం చేసినా నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా నువ్వు ఏం చేసినా అది హాస్యంగానే నీకు నువ్వేం చెప్పినా కూడా అది హాస్యంగానే అనిపిస్తుంది విన్న జనానికి అని చెప్పి అప్పుడు ఆవిడ అలా చేసి శాపం పెట్టిందంట. ఆ రకంగా తెనాలి రామకృష్ణ ఏం చెప్పినా కూడా అది హాస్య వికట కవి అంటారు కదా, ఆ ప్రతిదీ కూడా హాస్య చతుర్థతో కూడుకుని ఉంటుందంట. ఆ విధంగా అతనికి వికట కవి అనే పేరు వచ్చింది తెనాలి రామకృష్ణకి.